ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రామరాజు ఫ్యామిలీ అంతా కూడా హాల్లో కూర్చుని ఉంటారు. ఇక వల్లి వాళ్ళ నాన్నకు తగిలిన దెబ్బలకి మందు రాస్తూ ఉంటుంది. బావగారు, మీరు వస్తున్నట్లు ముందే నాకు ఫోన్ చేసి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అని రామరాజు అంటే, మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నానని మీకే ఫోన్ చేసి చెప్తే దరిద్రంగా ఉంటుందని అంటూ గొణుగుతూ ఉంటాడు ఆనందరావు. దాంతో రామరాజు, ఏంటి బావగారు ఏమంటున్నారు అనేసరికి, అంటే అది బావగారు, సడన్గా వచ్చి మా అమ్మడితో పాటుగా మీ అందరినీ కూడా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నానండి బావగారు అంటాడు. దాంతో నర్మద, అది కాదండి బాబాయ్ గారు, మనిల్లేమో మటమిల్లు, వాళ్ళదేమో డాబా ఇల్లు, మన రెండిళ్ళు ఒకేలాగా లేవు కదండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఆ ఇంటికి వెళ్ళిపోవడానికి అని అడిగేసరికి ఆనందరావు, అంటే మరి అది చీకట్లో అర్థమై చావలేదమ్మా అని అంటాడు. ఈ ఇంటి గేటుకి ఆ ఇంటి గేటుకి చాలా తేడా ఉంటుంది. పైగా ఈ ఇంటికి మీరు చాలాసార్లు వచ్చి వెళ్ళారు, కనీసం గేటు చూసినప్పుడైనా మీకు డౌట్ రాలేదా అని ప్రేమ అడిగేసరికి, అయ్య బాబోయ్, చెప్పాను కదమ్మా, చీకట్లో సరిగ్గా అర్థమయ్యే చావలేదని, అర్థం కాకపోతే ఎవరైనా గుమ్మం దగ్గరే ఆగిపోతారు, మరి మీరేంటి బాబాయ్ గారు, అదేదో మీకు బాగా తెలిసినలాగా డైరెక్ట్గా ఇంటిలోకి వెళ్ళిపోయారు అని నర్మద అడిగేసరికి భాగ్యం, బాబోయ్, వీళ్ళిద్దరూ ప్రశ్నల్ని బాణాలు వేసినట్లుగా వేసేస్తున్నారు, అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. దాంతో ఆనందరావు, అంటే రామరాజు బావగారి ఇల్లంటే మాకు కూడా సొంతిల్లే కదమ్మా, అందుకే ఆ ఇంటిని ఈ ఇల్లు అనుకుని స్వతంత్రంగా వెళ్ళిపోయానమ్మా అని అంటాడు. ఇక నర్మద, బాబాయ్ గారు, మీరు నిజంగా వల్లి అక్కకి బర్త్డే విషెస్ చెప్పడానికే వచ్చారా? ఎవరైనా బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చిన వాళ్ళు కేకు లేదంటే ఫ్లవర్స్ తీసుకుని వస్తారు, కానీ బాబాయ్ గారు, మీరు మాత్రం బొట్టి చేతులతో వచ్చారేంటి అని అడిగేసరికి ఆనందరావు భాగ్యం తెల్లమోహం వేసుకుని చూస్తారు. ఇక రామరాజు కూడా, అవును బావగారు, ఏమీ తీసుకురాకుండా ఎలా వచ్చారు అని అడిగేసరికి, అంటే అది బావగారు, కేక్ తెచ్చాను బావగారు, ఈ కంగారులో ఎక్కడో పడిపోయినట్టుంది అని చటుక్కున అబద్ధం చెప్పేస్తాడు. ఇక తరువాత శ్రీవల్లి, నర్మదా, ఇంకా ఆపుతావా, వాళ్ళేమో కొట్టి హింసించారు, మీరు ప్రశ్నలతో హింసించేస్తున్నారేంటి, ఎందుకలా గుచ్చి అడుగుతున్నారు అని ఎమోషనల్గా అంటుంది. ఇక తరువాత వల్లికి అందరూ కూడా బర్త్డే విషెస్ చెప్తారు. నర్మదా కూడా వల్లికి హ్యాపీ బర్త్డే అక్క అని చెప్పి హగ్ చేసుకుంటుంది. ఈరోజు నీ బర్త్డే కాదని నాకు తెలుసు, అర్ధరాత్రి దొంగచాటుగా మీ నాన్న రావడం, ఈ దొంగ పుట్టినరోజుకి శుభాకాంక్షలకి దొంగతనానికి మొత్తానికి లింక్ ఏదో ఉంది అని వల్లి చెవి దగ్గర అంటూ ఉంటుంది. ఇక తరువాత ప్రేమ దగ్గరికి ధీరజ్ వస్తాడు. మీ వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఆవేశంగా ఊగిపోవడం తప్ప ఆలోచించి చావరా? అరే, అతను ఇల్లు కన్ఫ్యూజ్ అయ్యి ఆ ఇంట్లోకి వెళ్ళానని చెప్పాడు కదా, అది అర్థం చేసుకోకుండా రాత్రంతా దొంగని కొట్టినట్లుగా కట్టిపడేసి కొట్టారు, పాపం అంత పెద్ద మనిషిని పట్టుకుని దొంగ అని కొడతారా అని నిలదీస్తూ ఉంటాడు. దాంతో ప్రేమ, ఒరేయ్, ఆలోచించి మాట్లాడు, మా వాళ్ళతో తప్పు అని మాట్లాడతావేంటి, అసలు ఏం జరిగిందో అక్కడ సిచ్యువేషన్ ఏమిటో ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా, ఇంకా తెలిసేదేముందే తొక్క, అతన్ని చూసావు కదా, మళ్ళీ ఏం జరిగిందో ఏంటో అని మీ వాళ్ళని వెనకేసుకొస్తున్నావేంటి, మీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం బుర్రా లేదు, మా వాళ్ళ గురించి మాట్లాడకు అని ప్రేమ అన్నా కూడా ఆగకుండా ప్రేమ వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడుతూనే ఉంటాడు ధీరజ్. దాంతో ప్రేమ, మా వాళ్ళు అసలు ఎవరిని హింసించారు, ఊళ్ళో ఎవరితోనైనా మా వాళ్ళు గొడవ పెట్టుకుంటాం చూసావా, అసలు మా వాళ్ళు ఎవరినైనా కొట్టారా, మీ నాన్నతో గొడవ పెట్టుకోవడానికి మా అత్తని పెళ్లి చేసుకున్నాడు అన్న కోపం ఉంది, అలాగే అతను రాత్రి దొంగలా మా ఇంటికి వెళ్ళాడు కాబట్టి కొట్టారు, ఒకవేళ ఈ ఇంట్లోకి అలా ఎవరైనా వస్తే మీరు కొట్టకుండా ఉంటారేంట్రా అని అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడతావా మా వాళ్ళ గురించి అని ప్రేమ ధీరజ్ పైన రెచ్చిపోతూ ఉంటుంది. ఇక ఒకరికి ఒకరు మాటలు అనుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. ఇక బయట వరండాలో నర్మద ఒక కన్నేసి ఉంటుంది. ఆనందరావు భాగ్యం ఎప్పుడు బయటికి వెళ్ళిపోతారా, వాళ్ళని ఫాలో చేద్దామా అని అనుకుంటూ ఉంటుంది. ఇక భాగ్యం అటు ఇటు చూసి ఎవరూ లేరు అనుకుని ఆనందరావుని త్వరగా రండి వెళ్ళిపోదాం, ఎవరూ లేరు అని పిలుస్తుంది.
ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఇప్పుడే వెళ్ళిపోదాం, ఇదే మంచి టైం అని గేటు దగ్గరికి వెళ్ళి గేటు తీయబోయే సరికి పక్కకి చూస్తే నర్మద కనపడుతుంది. దాంతో ఆనందరావు ఒక్కసారిగా ఉలిక్కిపడి, అయ్య బాబోయ్, చిరుతపులి చూసేసిందంటావా అని భాగ్యాన్ని అడుగుతాడు. గొడ్లగూప కళ్ళేసుకుని మరీ చూస్తుంది. ఇప్పుడు వెళ్తే చాలా ప్రమాదం అని అనుకుంటూ ఉంటారు. నర్మద వాళ్ళని చూసి చూడనట్లుగా ఫోన్ మాట్లాడుకున్నట్లుగా యాక్ట్ చేస్తుంది. ఇటు వీళ్ళు కూడా చూసి కూడా చూడనట్లుగా చేస్తుంది మహానటి అని భార్యాభర్తలిద్దరూ అనుకుంటూ ఉంటారు. ఇక చేసేదేమీ లేక తీసిన గేట్ని వేసేసి ఇంకేం చేద్దాం పద లోపలికి అనుకుంటూ ఉంటారు. ఇక పక్కకు వెళ్ళి ఆనందరావు భాగ్యంతో, అయ్య బాబోయ్, ఇప్పుడు ఏంటి పరిస్థితి, నాకు వణుకొచ్చేస్తుందండి, ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళలేమా అని అంటూ ఉంటే, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకయ్యా, నేను అదే ఆలోచిస్తున్నాను అని భాగ్యం అనేసరికి ఓ ఐడియా వచ్చింది అని ఆనందరావు అంటాడు. దాంతో భాగ్యం, నీ బోడి ఐడియా వల్లే మన బతుకు ఇక్కడ దాకా వచ్చింది అని అంటుంది. దాంతో ఆనందరావు, ప్రతిసారి అలా అవ్వదే భాగ్యం, ఇప్పుడు ఈ గేట్ నుంచి మనం బయటికి వెళ్తేనే కదా వాళ్ళు మనల్ని ఫాలో అయ్యేది, వాళ్ళకి కనపడకుండా ఈ ఇంటి వెనకాల గోడ దూకి పారిపోదామే అనేసరికి భాగ్యం, ఏడ్చినట్టు ఉంది నీ ఐడియా అంటుంది. మరి ఈ ఆపద సమయంలో నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? లేదు కదా, మరి చెప్పినట్లు పారిపోదాం పద అని గోడ దగ్గరికి వెళ్తారు. ఇక ఆనందరావు గోడ దూకేస్తాడు. ఇక భాగ్యం కూడా గోడ దూకే సమయంలో కిటికీలో నుంచి చూస్తున్న ప్రేమను చూస్తుంది. అయ్యా బాబోయ్, బెబ్బులు చూసేసింది అని ఇద్దరు మళ్ళీ చేసేదేమీ లేక పక్కకి వచ్చేస్తారు. పక్కకి వచ్చేసి ఆనందరావు మళ్ళీ బోరున ఏడుస్తాడు. ఇదేంటి, ఇది వణుకొచ్చేస్తుందే, నాకు ముందు నుంచి వెళ్ళలేము, వెనక నుంచి వెళ్ళలేము, అటేమో చిరుతపులి, ఇటేమో బెబ్బులు, ఏంటి మన పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు. మనకి ఏదో ఒక ఆలోచన వచ్చే వరకు ఈ ఇంట్లోనే ఉండాలి అని భాగ్యం అనేసరికి, ఈ ఇంట్లో ఉండడం అంటే నిప్పుల మీద కూర్చుంటం లాంటిదే అని అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు రామరాజు ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ట్రాక్టర్ మీద కొత్త ధాన్యం వస్తుంది. దాంతో బుజ్జమ్మ అని వేదవతిని పిలుస్తాడు. వేదవతి బయటికి వస్తుంది. తొలి పంట ధాన్యం వచ్చింది, నీ చేత్తో కొన్ని వడ్లు తీసి దేవుడి దగ్గర పూజలో ఉంచు అని అంటాడు. దాంతో వేదవతి, నా చేత్తో ఎందుకులేండి, మీ చేత్తోనే తీసుకోండి అనేసి పక్కకి వెళ్ళిపోతుంది బాధగా. దాంతో రామరాజు వేదవతి దగ్గరికి వచ్చి, 25 ఏళ్ల క్రితం నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని అనాథిని, రోజువారీ కూలి పనోణ్ణి, కానీ ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబం, పిల్లలు, ఐశ్వర్యం, సంపద అంతా నీ వల్లే వచ్చింది, ఈ గౌరవం నీ వల్లే వచ్చింది అని ఒక చిన్న అపార్థం కూడా రాకుండా ఉండాలంటే భార్య భర్తని బాగా ప్రేమించాలి, భర్త భార్య మనసుని అర్థం చేసుకోవాలి అని అంటాడు. నువ్వు నన్ను ప్రేమించినంతగా నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను బుజ్జమ్మ, అందుకే 25 ఏళ్లుగా నా బుజ్జమ్మ ఏంటో తెలిసిన నేను ఒక చిన్న విషయంలో పొరపాటు పడ్డాను, నన్ను క్షమించు బుజ్జమ్మ అంటూ వేదవతి చెయ్యి పట్టుకుంటాడు ఎమోషనల్గా రామరాజు. దాంతో అక్కడే ఉన్న నర్మదా, ప్రేమ అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.